ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని, ఆ బాబా గారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆ బాబా గారికి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ అయితే చేయండి. మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలాగానే ఒక మంచి సాయి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబా గారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందాం తల్లి. ఇక నీకు అమృత గడియలు మొదలయ్యాయి తల్లి. ఈ క్షణమే ఇది విని ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్తలు తీసుకొచ్చాను విను బిడ్డ అని బాబా గారితో చెప్తున్నారండి. బాబా గారు మనతో. బాబా గారు మనం ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి వార్తను తీసుకొచ్చారు స్వయంగా మన బాబా గారి మాటల్లోనే వింటావు తల్లి. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే కష్టం మీద వచ్చే సంతోషం అనేది శాశ్వతంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరినైనా బాధ పెట్టి మోసం చేస్తూ వచ్చే సంతోషం అనేది చిరకాలం నీతో ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకో. అలా నువ్వు అనుకున్న అంటే అది ముమ్మాటికి కూడాను నీ మూర్ఖత్వమే అవుతుంది. ఎప్పుడూ కూడాను ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉందాము అనే ఆలోచన అనేది నీకు రాకుండా చూసుకో. కాబట్టి అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా తల్లి. నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను. ఎప్పుడూ కూడా ఒకరిని బాధ పెట్టాలి అనే ఆలోచనే రానివ్వకుండా చూసుకో తల్లి. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో ఒక్కసారి నువ్వు ఉండి చూడు. అసలు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది తల్లి. ఒకరి సంతోషానికి నువ్వు కారణం అవ్వాలి కానీ ఒకరి బాధకి అసలు కారణం కాకూడదు అని నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. కాలం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదమ్మా. కానీ నమ్మిన మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతారు. నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, లేనప్పుడు ఇంకోలా మాట్లాడతారు. నీ ముందు ఒకలా, నీ వెనక ఒకలా మాట్లాడే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏంటి బాబా, అసలు వాళ్ళు ఎవరో, ఎలా ఉంటారో, ఎప్పుడు వస్తారో నాకు తెలియదు కదా. మరి మీరు ఇంతలా చెబుతున్నారే, వాళ్ళని నేను ఎలా గుర్తించాలి అని భయపడుతున్నావా? దిగులు పడకు తల్లి. నీకు నేను ప్రతిరోజు ఇచ్చే సందేశాలు నీకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటాను. కాస్త గమనిస్తూ ఉండమ్మా. నీకు ఒక జీవిత రహస్యం చెబుతాను వినుబిడ్డ. నిజానికి అబద్ధానికి అసలు తేడా ఏంటో తెలుసా తల్లి? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే జీవితాంతం రక్షిస్తూ ఉండాలి కానీ తల్లి, అదే నిజం మాత్రం నిన్ను కంటికి రెప్పలా అనుక్షణం రక్షించుకుంటూ ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో బిడ్డ. సమస్య అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ నువ్వు ఖచ్చితంగా మాట్లాడే తీరాలి. ఇక నువ్వు ఎక్కడ మాట్లాడినా సరే సలహా వస్తుందే తప్ప సమాధానం అనేది అస్సలు దొరకదు బిడ్డ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ, నువ్వు గెలిచే వరకు నీ కథ అనేది ఎవ్వరికీ అవసరం లేదు. నువ్వు చెప్పినా సరే ఎవరు అసలు వినిపించుకోరు. నీ కథ ఎవరికైనా చెప్పాలి అన్న వాళ్ళు వినాలి. అన్నా సరే ముందు నువ్వు గెలిపి చూపించాలి. అందుకేనమ్మా నేను ఎప్పుడూ చెప్పేది, కష్టపడు, కష్టానికి ప్రతిఫలాన్ని ఆశించకు. నీ బాబా ఎప్పుడు ఇస్తారు అని ఆ గెలుపు కోసమే ఎదురుచూస్తూ ఉండు తల్లి. ఖచ్చితంగా ఆ గెలుపు నీకు జీవితంలో ఎన్నో అందిస్తుంది అని చెబుతూనే ఉన్నాను కదా తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఉండు, కష్టపడు. ఖచ్చితంగా నీ జీవితంలో అంతా శుభమే జరుగుతుందమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ. ఏడవడం తప్పు కాదు కానీ ఆ కన్నీటిని చూసి కూడా చలించని వాళ్ళు కోసం ఏడవటం అనేది ముమ్మాటికి కూడా తప్పే అవుతుంది.
అది ఎవ్వరైనా సరే తల్లి, జాగ్రత్తగా ఉండు. నువ్వు అర్థమవుతుంది కదా బిడ్డ, ఒక బంధంలో నీ స్థానం అనేది తెలియట్లేదు అని అంటే ఆ మనిషి ఎప్పటికీ కూడా నీతో ఉండడని అర్థం. అసలు అక్కడ ఏ బంధం కూడా లేదు అని అర్థం. నువ్వు వాళ్ళకి అక్కర్లేదు అని అర్థం. తల్లి, అర్థమైంది కదా. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చేమో కానీ తియ్యగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు నమ్మించి గొంతు కోసేవారు, నిలువున నిన్ను పాతేస్తారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా తల్లి. ఎప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేయకు తల్లి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసులుకోవాలి. నీకు చాలా మంచిదమ్మా. ఒకటి చెప్తాను విను బిడ్డ. నా బిడ్డల హృదయమే నాకు పెద్ద ఆలయం. మీ ఆనందమే నా ఆనందం కూడాను. నీకు కూడా తెలుసు కదా తల్లి. నువ్వు ప్రతిరోజు బాబా సాయి అంటూ నీ భారం అంతా కూడా నాపై మోపావు కదా తల్లి. ఇక అన్నీ కూడాను నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ. నేను చెప్పే ప్రతిరోజు ప్రతి సందేశాన్ని వింటూ నువ్వు ప్రతిరోజు నేనేం చెప్తున్నానో విను. ధైర్యంగా ఉండి నువ్వు నాపై చూపే భక్తికి, ప్రేమకి నేను దాసోహం అయిపోయానమ్మా. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను తల్లి. నా సమస్యను కూడా నేను తీరుస్తాను బిడ్డ. ఒకవేళ అలా కాకుండా నేను నీతో లేను అని నీ కోరిక తీర్చటం లేదు అని ఆ నమ్మకం కానీ లేకపోతే, నీలో అలాంటిది కలిగింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏదో భయంకరమైన మాయలో చిక్కుకున్నావని అర్థం. ఏవో దుష్టశక్తులు నిన్ను కప్పేయపడుతున్నాయి అని అర్థం. ఇది గుర్తుంచుకో తల్లి. అవును తల్లి, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నువ్వు నాపై ఎంతో నమ్మకాన్ని ఉంచావు కదా తల్లి. మరి ఏంటి ఇప్పుడు ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు చెప్పు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని గుర్తుంచుకో. అమ్మా, నువ్వు ఇలా జరిగింది అని ఎప్పుడూ కూడా బాధపడకు. దాని వెనక ఉన్న అసలు సిసలైన కారణం ఏంటో తెలుసా? అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి, అర్థం అవుతాయి కూడాను. అలా కాకుండా చీటికి మాటికి ప్రతి దానికి కూడాను బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి? ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి మాట వెనుక ఏదో ఒక విషయం అనేది దాగి ఉంటుంది. ముందు అసలు అది ఏంటో నువ్వు జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడాను డబ్బు 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 అంటూ డబ్బు వెనకాల పరిగెడుతూ భగవంతుణ్ణి మర్చిపోతూ అనవసరమైన వాటిపై వ్యామోహం పెంచుకుంటున్నారు తల్లి. ఇలా చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చిక్కుల్లో పడేసుకుంటున్నారు తల్లి. అది ఎంతవరకు న్యాయం నువ్వే చెప్పు. నువ్వే ఆలోచించు తల్లి, నీకే తెలుస్తుంది. అలా డబ్బు వ్యామోహంలో పడిపోయి ఏ సందర్భంలో ఏది ముఖ్యమో అసలు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు ఏం చెప్తే అదే గుడ్డిగా నమ్మేస్తున్నారు. కొందరు ధనంపై, మరికొందరు అధికారంపై వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు. శాశ్వతంగా వాటిపై అనవసరంగా సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల అసలు ఏమొస్తుంది చెప్పు తల్లి? ఇలా చేయటం వల్ల నీ జీవితాన్ని నువ్వే కదా నాశనం చేసుకుంటున్నావు. ఇకనైనా ఎప్పటి నుంచైనా సరే నీ సాయి చెప్పినట్లు జాగ్రత్త పడు. నీ సాయి చెప్పిన దారిలోనే నడువు. తప్పకుండా నీకు జీవితాన్ని మారుస్తుంది తల్లి. చివరిగా ఆఖరిగా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో బిడ్డ. నీది అని రాసి పెట్టి ఉన్నది ఎక్కడికి పోదు. అది నీ దరికే చేరుతుంది. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే అది నీకోసం స్వయంగా నీకోసం మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది. నేను చెప్తున్నాను కదా తల్లి. ఇక నీకు అమృత గడియలు మొదలవబోతున్నాయి బిడ్డ. దాన్ని ఎవ్వరూ కూడాను మార్చలేరు. ఎలా అయినా అసలు అడ్డుకోలేరు కూడాను. నువ్వు నమ్మకంతోనే ఉండు, అంతే మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. నువ్వు నీ సాయి తండ్రి నీకు తోడుండారు. ఇక నీకెందుకు తల్లి దిగులు? చెప్పు తల్లి. ఎల్లవేళలా
నువ్వు బాబాని ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు అని నమ్మి ధైర్యంగా ఉండు. నీకు రావలసినవన్నీ కూడా నీకు చేరబోతాయి తల్లి అని తెలియచేసే సంకేతాలు సందేశాలు అన్నింటినీ కూడా నీకు అందిస్తూనే ఉంటాను బిడ్డ. కాస్త గమనిస్తూ ఉండు తల్లి. మంచిగా ఆలోచించు తల్లి. అంతా మంచే జరుగుతుంది. నువ్వు నీ సాయిని నీకు తోడు ఉన్నంత వరకు కూడా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. నీ సాయి నీకు తోడుగా ఉన్నారు అని నమ్మావు అంటే ఇక నువ్వు ధైర్యంగా ఉంటావు, సంతోషంగా జీవించగలవు. అర్థమైంది కదా తల్లి. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబా గారు అయితే చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశాన్ని మీ అందరికీ నచ్చింది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి. కొంతమంది సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయటం వల్ల మన ఛానల్లో చూసే వాళ్ళందరికీ కూడా ఈ సాయి యొక్క లీలను తెలియజేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ చేసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ బాబా గారి బ్లెస్సింగ్స్ని తీసుకున్నారు అని నేను అనుకుంటాను. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఈరోజు బాబా గారి సందేశం విన్నారు అని నాకు అర్థమవుతుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. శ్రద్ధ సబూరి అని ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.